శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి పవన్ దిగజారిపోయాడని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. పవన్ కు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య లేఖ రాయటాన్ని అభినందించారు. తన తండ్రే సీఎం అని లోకేష్ కు వచ్చిన ఆలోచన పవన్ కు రాకపోవడం బాధాకరమంటున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కు రాసిన లేఖ సంచలనం రేకెత్తిస్తుంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు అడపా శేషు. చెప్పండి, మీరు ఒక కాపు నాయకులుగా ఎలా చూస్తారు ఈరోజు హరిరామ జోగయ్య రాసిన లేఖ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్క కాపు నాయకులు కూడా మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాం. కానీ దాన్ని జన సైనికులు కానీ, వీర సైనికులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి మేము చాలా బాధపడటం జరిగింది. కేవలం యాచించే స్థాయికి దిగజారిపోయినటువంటి పవన్ కళ్యాణ్ చూసి బాధేస్తూ ఉంది. కాపుల పరిస్థితి ఈరోజు రాజకీయంగా ఎంత అనగదొక్కబడిపోయింది అంటే, పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టిన రోజు కాడి నుంచి కాపుల పరిస్థితి అధోన్నత పరిస్థితిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి టికెట్లు ఇచ్చి 30 మంది ఎమ్మెల్యేలు అయ్యి 5 మంత్రులు చేసి ఇంతమంది చైర్మన్ని, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్లని చేసినట్టు ఘనత కళ్ళకి కనపట్టలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్కి. కాపులకి మేలు చేసే వ్యక్తి పక్కన వదిలేసి కాపులకి కీడు చేసే వ్యక్తికి నువ్వు ఊతమిస్తా ఉన్నావంటే దాని అర్థం ఏంటని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఈరోజు హరిరామ జోగయ్య గారు లేఖ ద్వారా ఆయన ప్రశ్నించినందుకు ఆయన్ని అభినందిస్తా ఉన్నా. ప్రతి ఒక్క కాపు పెద్దల్ని బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పవన్ కళ్యాణ్ని ప్రశ్నించమని చెప్పి మీ ద్వారా నేను వేడుకుంటా ఉన్నా. వాళ్ళ కాళ్ళకు బూటుల్లాగా, వాళ్ళ కాళ్ళకు సాక్సుల్లాగా వాళ్ళు వెళ్ళే దారిలో పూలు పరిచేసి నేను రేపొద్దున నన్ను వీళ్ళు నమ్మి నన్ను ముఖ్యమంత్రి చేసేస్తానని చెప్పి పకటకళ్ళు కంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఇతను చరిష్మాని, కాపుల్ని యొక్క ఇదిని, శక్తిని వాడుకొని 2014లో రోడ్లు పాలు చేసి రోడ్లను కాపుల్ని ఈడిచి కాపు మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్నీ చూసి కూడా ఇంకా వాళ్ళకి ఊడిగం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తూ ఉంది. ఇటు కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించాలని చెప్పి కాపు నాయకులు కావచ్చు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.